హాయ్ అండి. ఈరోజు చంద్రకళ రెసిపీ తయారు చేస్తున్నామండి. దానికి ఏమేమి పదార్థాలు కావాలో పక్కా కొలతలతో చూసేద్దాం రండి. కోవా కజ్జికాయకి 800 గ్రాముల మైదా కాటా పెట్టుకున్నానండి. తట్ల వేసుకుందాం. జల్లెడ పట్టుకున్న మైదాలో కొంచెం రెడ్ కలర్ వేసుకున్నాను, ఫుడ్ కలరు, బుష్ కంపెనీ. కొంచెం సోడా ఉప్పు తగినంత, ఎక్కువ వేసుకోకూడదండి సోడా ఉప్పుది. కొంచెం సోడా ఉప్పు, నేను ఇలా రంగు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఇంట్లో వాటర్ పోసుకొని కలిపెట్టుకుంటాం. చూసుకొని తగినంత వాటర్ కొంచెం వేసుకొని ఈ రెండు కలర్స్ సోడా మిక్సింగ్ చేసుకున్నాం. లైట్గా కరాయి పెట్టుకున్నాను నేను. డాల్డా ఎక్కువ వేడి పెట్టుకోకూడదు. ఈ కరాయి పెట్టుకున్న డాల్డా అన్ని వచ్చి 150 గ్రాములు దీంట్లో వేసుకుంటున్నానండి. ఇలా డాల్డా కూడా కలిపేస్తున్నానండి. కరాయి పెట్టుకుంది మొత్తం మిక్సింగ్ చేసుకుందాం. అంతా ఇట్లా కలిపేసేసుకొని మనం ఎంత టైట్ కావాలో అంత టైట్ వరకు కలుపుకుందాం. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. నేను ఏంటంటే షాప్కి కొంచెం వేసానండి. ఫస్ట్ ఇలా కలిపేసుకున్నామండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను. పిన్నంతా ఇలా కొంచెం టైట్గానే, మరీ లూజ్ కలపకూడదండి చంద్రకళకి. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ సైజు ముద్ద 50 గ్రాముల చంద్రకళ వస్తుందండి. అన్నీ అలా చేసుకుందాం. చూపించిన విధంగా ఇలాగా అన్నీ చేసేసుకుందాం అండి. ఇలాగ రుద్దేసుకొని అది వేసుకొని పెట్టేసుకు ఇలాగండి మొత్తం ఇలాగా పూరీలు చేసేసుకుందాం పలసంగా. ఈ ముద్దని ఇలాగ పలసం చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంతవరకు చేసుకుంటున్నానండి నేను. చూపించిన విధంగా ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం. ఇలాగా అన్నీ చేసుకున్నానండి నేను. సన్నగా పూరీలాగా చేసుకున్నాను. ఇలా చేసుకొని అన్నిటి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా వైట్ కోవా తీసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. ప్రతిదానికి ఇలా మడిచేసుకోవాలి. చూపించిన విధంగా ఇలాగా మడుచుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈ విధంగా మొత్తానికి కోవా పెట్టేసుకున్నాం అన్నింటికి. ఇలాగ కోవా పెట్టేసుకున్నానండి అన్నిటికి. దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అన్ని పీసులు గిల్లేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ తీసుకొని గిల్లుకుందాం. ఇలాగ ఒక పీస్ని ఇలాగా షేపులు ఇట్లాగా లైట్గా అద్దుకొని దాన్ని గిల్లేసుకుందాం అండి. చూపించిన విధంగా ఇలాగా ఒక్కొక్క పీస్ని గిల్లుకుందాం. డిజైన్ చేద్దాం. అండి ఇలాగా చూస్తారు కదండి. ఇలాగా గోరుతో గిల్లేసుకొని డిజైన్ చేసుకున్నానండి. ఇలాగే అన్ని పీసులు చేసేసుకున్నాం.
దీన్ని ఇలాగా గిల్లేసుకుంటున్నాను. ఇలాగా అది వేసుకున్నామండి. ఇలాగ గోరు ఉండాలండి. ఇలాగ వెళ్ళాలంటే గోరుండి ఇలాగా నైస్గా సన్నంగా గిల్లుకుంటే చాలా బాగా వస్తుందండి చంద్రకళ. అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో. అన్ని గోరుతో గిల్లేసుకున్నానండి. వీటికి ముందు జీరా పెట్టేసుకొని తర్వాత ఆయిల్ పెట్టేసుకుందాం. నేను ఒక 6-7 కిలోల చక్కెర పెట్టుకున్నానండి. 5-6 కిలోల దాకా చక్కెర చంద్రకళ పాకానికి. ఎందుకంటే మునగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టుకున్నానండి. ఇది పాకం కూడా వచ్చేసింది. ఇలాగా తీగ పాకం లైట్ తీగ వస్తే చాలండి. ఇలా పాకాన్ని దింపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ పోసేసుకుందాం. ఈ 50 కోవా కజ్జికాయలు వచ్చినాయండి. ఆ పిండికి 800 గ్రాములకి. వాటికి నేను ఒక 5 కిలోల పైన ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. కాగిపోయిందండి. ఇదిగో ఇలాగా లైట్ వేడి ఉంటే చాలు. నురుగు వస్తుంది కదా, ఆ వేడి ఉంటే చాలండి చంద్రకళకి. ఈ వేడి సరిపోద్ది. దింపేసుకుందాం. ఇలాగ ఎందుకంటే పొయ్యి మీద పెట్టకూడదండి. ఆయిల్ వేడి చేసుకొని పక్కన దింపేసుకొని ఇలాగా దాంట్లో చంద్రకళ అన్నీ వేసేసుకున్నాం. పొయ్యి మీద పెడితే కొంచెం రేజింగ్ రాదు, అందులో ఉబ్బిపోతాయండి. బుడకలుగా వచ్చేస్తాయి. నునుపు రాదు చంద్రకళ. చూపించిన విధంగా ఇలాగా ఆయిల్లో వదిలేసుకుంటున్నాను మొత్తం. దాన్ని మొత్తం వేసుకున్నానండి. కోవా కజ్జికాయలని. ఈ కోవా కజ్జికాయకి వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుందండి. మామూలుగా ఏంటంటే కోవా పూరి అంటారు, లేదంటే మేము షాప్కి ఏంటంటే మేము చంద్రకళ అని పిలుస్తాము. అలాగా అన్నీ చూపించిన విధంగా మొత్తం ఆయిల్ వేసుకున్నానండి. ఇవి నిదానంగా పైకి తేలుతాయి. తేలిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని మంట పెట్టుకొని కాల్చేసుకుందాం. ఇప్పుడు నురుగు వస్తుంది చూడండి. ఇలాగా ఒక్కొక్క చంద్రకళ బుడగ వస్తుంది చూడండి. అంటే ఆ సెగ సరిపోద్ది దానికి. ఇలాగ మొత్తం నిదానంగా పైకి తేలుతాయి చూడండి. ఇలా చూశారు కదండి. ఇలాగా ఒక్కొక్కటి పైకి తేలిపోతున్నాయి. అన్నీ తేలిపోతాయి. కలిపెట్టు ఇలాగా ఊపించుకుంటే ఇలాగ నిదానంగా అన్నీ పైకి తేలుతాయండి. తేలిన తర్వాత సగం వస్తే చాలండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇక సగం వచ్చేసాయి కదండి. ఇలాగా కూర అడుగు నుండి ఏంటంటే కింద ఉండే సెక్కే పైకి వదిలిపోతాయి మొత్తం. మొదట్లో మంట అయితే పెట్టకూడదండి. ఇవన్నీ కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు మంట పెట్టుకుని కాల్చుకుందాం. ఇలాగ గింటితో కలిపెడతా ఉంటే ఇలాగా అన్నీ పైకి వచ్చేస్తాయండి చంద్రకళ. ఇలాగా మొత్తం తేలిపోయినాయండి. ఇలాగా ఇంకా మంట పెట్టుకొని కాల్చేసుకుందాం. ఈ సగం కాలిన దాకా ఫుల్ మంట మీద పెట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే మంట తగ్గించుకొని మీడియం మంట మీద కాల్చుకోవాలి. సగం మీద కాల్చుకుంటే ఏంటంటే కలర్ షేడ్ అయిపోతాయి, బాగా రావండి. ఇలాగా సగం కాలిన తర్వాత
అన్నీ తిప్పుకుంటున్నానండి. పూరీలన్నీ కిందకి పైకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను. తిప్పులు తిప్పి తీసేస్తాను. ఎందుకంటే అక్కడక్కడ ఏదైనా కాలకపోతే ఇలా తిప్పినప్పుడు అవి కూడా కాలిపోతాయి. ఇవి వడగట్టుకుని చివరాలు పెట్టుకుంటున్నాను. ఈ పాకంలో ఇట్లా వేసుకున్నానండి మొత్తం. ఇవి అన్నీ మునిగేట్టుగా నైస్గా అద్దుకోవాలండి, లేదంటే పగిలిపోతాయి. సింపుల్గా అన్నిటిని ఇలా నైస్గా అద్దేసుకుంటే జీరా లాక్కుంటుంది. ఇలాగా నేనే చంద్రకళ జీరాలో నానిపోయినాయండి. నేనైతే 5 నిమిషాలు ఉండిచ్చాను, ఎందుకంటే వెయ్యంగానే లాగేసుకుంటుందండి జీరా బాగా. ఇవి తట్లా తీసేసుకున్నాం. ఇవ్వండి జ్యూసీగా చంద్రకళ బాగా జీరా లాగేసుకున్నాం. ఇవ్వండి 5 నిమిషాలుగా నానిపోయింది చంద్రకళ. జీరాల నుంచి ట్రైలకు తీసేసుకున్నాం అండి. ఇట్లాగా అన్ని ట్రైలో తీసి పెట్టేసుకున్నాం. ఇవ్వండి చంద్రకళ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.